ఇటు వ్యవసాయ కూలీలకు ఉపాధికి తోడ్పడేటువంటి ఈ పథకం ఒక్క అడుగు కూడా ముందుకు వేయటల్లా నత్తనడక నడుస్తూ ఉంది. అనేక మంది దీని మీద పోరాడుతూ ఉన్నారు. మన పార్టీ నాయకులు సోరా పాపిరెడ్డి గారు, తవనం చెంచయ్య గారు, కోటయ్య గారు వీళ్ళందరూ కూడా గతంలో రైతు నాయకులుగా దీనికోసం కృషి చేశారు. ఇప్పుడు కూడా మనం పోరాడుతూనే ఉన్నాం. ఈ మధ్య కూడా రాఘవుల గారు వచ్చి అక్కడ విజిట్ చేసి వెళ్ళారు. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి దాని మీద స్పందన లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో మొదటి 5 ఏళ్ళు తెలుగుదేశం ఉన్నది, రెండో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నది. తెలుగుదేశం ఉన్నంత వరకు అదిగో సంక్రాంతి ఇదిగో సంక్రాంతి, సంక్రాంతి పాట. ఈ సంక్రాంతి అయిపోయిన మళ్ళా సంక్రాంతి అన్ని సంక్రాంతులు అయిపోయినాయి. తెలుగుదేశం కూడా ఇంటికి పోయింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు సంక్రాంతి అన్నారు, మేము సంక్రాంతి అంటే ఏం బాగుంటుందని వీళ్ళు ఉగాది మొదలుపెట్టారు. ఈ ఉగాది ఆ ఉగాది, ఈ ఉగాది ఆ ఉగాది, ఉగాదులు పోయినాయి, వాళ్ళు పోయారు. కానీ మన వెలుగొండ పథకం మాత్రం పూర్తి కాలేదు. ఈ సంవత్సరం పూర్తి చేస్తానని మన ఇరిగేషన్ మంత్రి గారు వచ్చారు. ఆయన వచ్చి అంతా తిరిగి ఆ మూల ఈ మూల తిరిగి 2026 మార్చికి పూర్తి చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఒక వారం రోజులకు ముఖ్యమంత్రి వచ్చాడు, ఆయన 2027కు పూర్తి చేస్తానన్నాడు. ఈ మధ్య అసెంబ్లీలో చర్చకు వస్తే 2028కు పూర్తి చేస్తామంటున్నారు. 26, 27, 28 ఒక మాట మీద నిలకడ లేదు, ఒక స్పష్టత లేదు. పోనీ వాళ్ళు అనుకున్న 3 ఏళ్లకైనా పూర్తవుతుందా? దానికి అవసరం నిధులు ఇస్తున్నారా? ఇప్పటి వరకు జరిగినటువంటి పని సొరంగాలు కూడా పూర్తి కాల. సొరంగాలు పూర్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అడావుడిగా సొరంగం పూర్తి అయిపోయినట్టు నీళ్లు వదిలినట్టు అంతా చేసేసాడు. నీళ్లు లేవు, సొరంగం లేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము పూర్తి చేస్తామంటున్నారు. 4,000 కోట్ల రూపాయలు కావాలి అది పూర్తి కావాలంటే. అన్నిటికన్నా ముఖ్యమైనది 11 గ్రామాల ప్రజల యొక్క పునరావాసం కల్పించాలి. వాళ్ళకి మళ్ళా R&R ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళని వేరే తోటకు తరలించాలి. అది పూర్తి కాకుండా ప్రాజెక్టులో పూర్తవుతుంది. రిజర్వాయర్ కట్టేశారు కానీ దానికి కాలువలు లేవు, దాని సొరంగాలకు నీళ్లు సరఫరా చేసేటువంటి అప్రోచ్ కెనాల్ లేదు. మామూలుగా కృష్ణాకు వరదలు వచ్చేదే 4 ఏళ్లకు ఒకసారి నింపుకుంటే అది 4 ఏళ్ళు కనీసం భూగర్భ జలాలను పెరుగుతాయి. ఇప్పుడు అసలు ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా దానికి మంత్రులు రావడం, విజిట్ చేయడం, ఏదో పేరు పెట్టడం, పోవటం. ఎప్పుడు పూర్తవుతుంది అది? ఈ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయల ఈ బడ్జెట్ ఘనంగా ప్రకటించిన ఈ బడ్జెట్లో మన ఈ ప్రాజెక్టు కేటాయించింది 385 కోట్లు. ఈ లెక్కన ఎన్నేళ్ళు పడుతుందంటే 4,000 కోట్లకి 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలు, అది కూడా ఈ లెక్కనిచ్చుకుంటూ పోతే 3 ఏళ్ళు ఎట్లా పూర్తవుద్ది? 3 ఏళ్లలో పూర్తి చేయాలంటే కనీసం ఈ బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలైనా కేటాయిస్తే 3 ఏళ్లలో పూర్తవుద్ది. 1 సంవత్సరంలో పూర్తి కావాలంటే 4,000 కోట్లు కేటాయించాలి. 2 ఏళ్లలో పూర్తి కావాలంటే 2,000 కోట్ల చొప్పున కేటాయించాలి. మరి డబ్బులు లేకుండా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మంత్రి గారు వచ్చి ప్రకటన చేయగానే ప్రాజెక్ట్ అయిపోయినైతే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండేది. మంత్రి గారి మాటలకు విలువ లేదు. ప్రారంభించిన దాకా ఎర్ర జెండా వాళ్ళ వెంట పడుతూనే ఉంటుంది, దానికోసం పోరాటం సాగిస్తూనే ఉంటుందని చెప్పదలుచుకున్నాను. వదలం, మిమ్మల్ని వదిలిపెట్టం. ఈ ప్రాజెక్టు పూర్తయిన దాకా ఈ ప్రకాశం జిల్లా వెనుకబడినటువంటి జిల్లాకి నిధులు కేటాయించాలి, వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి, ఇక్కడ చదువుకున్నటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించాలి అనేటువంటి డిమాండ్ మీద మనం పోరాటాలు సాగిస్తున్నాం. చెప్పారు ఇక్కడ చెంకుర్తి దాదాపు 4,000 మంది కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, పొట్టజేత పట్టుకొచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పాలిషింగ్ యూనిట్లో, గనుల్లో, అన్ని రకాల పనుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కనీస వేతనాలు లేవు. ఈరోజే ఇండియన్ ఎక్స్ప్రెస్, అదేమి కమ్యూనిస్టు పత్రిక కాదు, ఒక సంపాదకీయం రాశారు. కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా అభివృద్ధి జరగదు అని తేల్చి చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఇది మేమంటున్న మాట కాదు. మీరు వాళ్ళ పొట్టొకటవ్వకండి, కనీస వేతనాలు ఇవ్వండి. పప్పు, ఉప్పు, చింతపండు, మిర్చి అన్నీ వాళ్ళు కొంటేనే అమ్ముడుపోతాయి. వాళ్ళు కొంటేనే చెప్పులు, బట్టలు, ఇంకోటి ఫోన్లు ఏదైనా అమ్ముడుపోతాయి. కొనుగోలు శక్తి పెరగాలంటే కార్మికుల వేతనాలు పెరగాలి. కార్మికుల వేతనాలు పెరిగితేనే పరిశ్రమలు అభివృద్ధి అవుతాయని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది. వాళ్ళు పెట్టుబడిదారుల పత్రిక అది. పెట్టుబడిదారు పత్రికలు కూడా రాస్తూ ఉన్నటువంటి సమస్యని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మూలన పడేసి ఒక భజన, మోడీ గారు భజన అందుకున్నారు. మాయల మరాఠీ మోడీ
10 ఏళ్ల మొదనష్టపు పాలన చూసాం, మోడీ గారి మొదనష్టపు పాలన. అన్ని రంగాల్లో విఫలమైపోయారు. ఒక్క మాట అంటే ఒక్క మాట మీద నిలబడి అమలు జరిపినటువంటి పాపాన పోలేదు మోడీ. నేను అడుగుతున్నాను, బీజేపీ వాళ్ళైనా ఈరోజు ఆ బీజేపీ భుజాలెక్కి కూర్చున్నటువంటి ఎన్డీఏ, తెలుగుదేశం, జనసేన వాళ్ళైనా చెప్పాలి, ఈ 10 ఏళ్లలో మోడీ చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానమైన అమలు జరిపాడా? మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కటంటే ఒక్కటి, రైతులకు రెట్టింపు ఆదాయం చేస్తూ ఉన్నాడు. మహిళల అకౌంట్లో 15